భారత రాష్ట్రం పార్టీ కుటుంబ సభ్యులైన మా సోదరిమణులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఆది శ్రీనివాస్ గారి పరిస్థితి ఎట్లా ఉందనంటే, కూట్లో రాయి దీనని పోయి ఏట్లో రాయి తీస్తా అనే పరిస్థితి ఉన్నది. మంత్రి పదవి అనే బొక్క కోసం పాకులాడి మంత్రివర్గం విస్తరణ అని అన్నప్పుడల్లా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఏదో ఒకటి మాట్లాడేది ఆయన పనిచేసే ప్రభుత్వం గురించో లేకపోతే ఆయన ఇచ్చిన హామీల గురించో మాట్లాడితే ప్రజలు వింటారు. కానీ ఆకాశమంత ఎత్తు కీర్తి సంపాదించి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకు అందించి సాధించిన రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన కేసీఆర్ గురించి, అట్లాగే అభివృద్ధి అంటే ఏమిటి, ప్రజలకిచ్చిన హామీలు, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే ఏంటని నిరూపించి పనిచేసి చూపెట్టి ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించిన మంత్రివర్యులు కేటీ రామారావు గారి లాంటి వ్యక్తిని అనడం సమంజసం కాదు. ఖబర్దార్ ఆల్సిన అని చెప్తా ఉన్నాను. ఎందుకనంటే మొదలైతే మొన్న కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ కుర్చీ ఉండకపోవచ్చు, మీకు భవిష్యత్తులో ఈ స్థానం రాకపోవచ్చు, అంటే నా ముఖ్యమంత్రి కుర్చీ త్వరలో పోతుంది, నేను కూడా పోతున్నా, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదు అని చెప్పేసి చెప్పకనే కొడంగల్ నియోజకవర్గ వాళ్ళ మీటింగ్లో సమావేశంలో అక్కడ ప్రజలకు చెప్పిండట. ఏమైనా పనులు ఉంటే ఈ 2 ఏళ్ళలో చేసుకోండి, తర్వాత భవిష్యత్తులో కాంగ్రెస్ ఉండదు, నేను ఉండా అని చెప్పిండట. ఒకవైపు రేవంత్ రెడ్డే ఉంటనో పోతనో అని సీటు ఉంటుందో పోతుందో, ఎందుకంటే ఇలా ప్రజలు ఎక్కడికి పోయినా, ఏ గ్రామానికి పోయినా కానీ, ఏ వార్డుకి పోయినా, ఏ వీధికి పోయినా కానీ చెప్తా ఉన్నారు, మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ సారే ముఖ్యమంత్రి కావాలి, బీఆర్ఎస్ పాలనే కావాలని ప్రజలు చెప్తా ఉన్నారు. భవిష్యత్తులో నువ్వు బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నావు, మూసేసుకుంటారా అని. మొదలు నీ సంగతి చూసుకో. అందుకే అంటున్నాము, కూట్ల రాయి అయితే తీసుకో. నువ్వు 4 సార్లు ఓడిపోయి 5వసారికి నన్ను ఈసారి గెలవకపోతే, ఈసారి నన్ను గెలిపించకపోతే మరి నేను సచ్చుడో లేదో అని చెప్పేసి ఏడ్చి బహిరంగ సభలల్లో వేదిక మీద నుంచి ఏడ్చినావు. ఏడిస్తే అయ్యో పాపం ఆదిశీనన్న అని ఓట్లు వేసారు, నిన్ను గెలిపించారు. నువ్వు ఏదైతే హామీ ఇచ్చినావో నీ వేములవాడ నియోజకవర్గ ప్రజలకు అవి నెరవేర్చు. ఇలా రూపాయి పని ఇలా 9th ప్యాకేజ్ కింద కావచ్చు, మల్కపేట రిజర్వాయర్ నిర్మించినాం, దాని నీళ్లు సక్రమంగా అందేటట్టు చేయి. అట్లాగే సూరమ్మ కలికోట చెరువు కావచ్చు, వారాన 90 పైసల పని పూర్తి చేసినాం. ఇంకేమైనా 10 పైసలు ఉంటే ఆ పని పూర్తి చేసి ఆ ప్రజలకు నీళ్ళు అందేటట్టు చూడు. ఆ చెరువు మీద ఉచిక దంద చేసి నువ్వు నీ అనుచరులు మట్టి దంద చేసి అడ్డమైన పనులు చేసి నువ్వు ఇలా ఏడ్చి అధికారంలోకి వచ్చినంత మాత్రాన నువ్వు కేసీఆర్ని విమర్శిస్తే, కేటీఆర్ గారిని విమర్శిస్తే బాగా పెద్దోళ్ళు అయిపోతా అనుకుంటున్నావు ఆశీనన్న. అది తప్పు. ఇంత నీకున్న విలువ కూడా, నువ్వు ఏడ్చి సాధించిన ఓట్లు కూడా నీకు గల్లంతేది వచ్చే రోజులల్లా నీకు ప్రజలల్లా మనుషులకి నీ స్థానం ఉండదని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకనంటే కేటీఆర్ లాంటిని మనిషిని కానీ లేకపోతే కేసీఆర్ గారిని ఇలా నువ్వు ఫామ్ హౌస్లో ఉండి రాజకీయాలు నడుపుతా ఉండడం చెప్తా ఉన్నావు. హాజరు పట్టికలో హాజరేసుకొని పోతా ఉండడం అని చెప్తా ఉన్నాం. కేసీఆర్ లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి సింహం లాంటి మనిషి. గుంటనక్కల్ లాంటి రేవంత్ రెడ్డి కింద పనిచేసే నువ్వు మరి నువ్వు నక్కవో తెలియదు. సింహం ఎక్కడున్నా సింహమే, అడిగి రాజే. అట్లాగే నీ రేవంత్ రెడ్డి లాంటి గుంటనక్క రాజకీయాలను తిప్పికొట్టడానికి సింహం లాంటి కేసీఆర్ అవసరం లేదు. ఇలా చిరుత లాంటి హరీష్ రావు ఉండొచ్చు, పెద్దపుల్లి లాంటి కేటీఆర్ నుండి అనేక మంది మా అక్కలు, మా అన్నదమ్ములు, నిష్ణాతులైన ఎమ్మెల్యేలు, అట్లాగే ఎంపీలు, భారత రాష్ట్ర పార్టీ నాయకులు అనేక మంది ఉన్నారు నీ రేవంత్ రెడ్డి దొంగల ముఠాకు సమాధానం చెప్పడానికి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒకటి ఏమైందంటే, ఒక కుటుంబం అంతా కూడా దోపిడి దొంగల్లాగా దోసుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబం, కొండలరెడ్డి కావచ్చు, తిరుపతి రెడ్డి కావచ్చు, వాళ్ళ అల్లుళ్ళు కావచ్చు, అట్లాగే పొంగులేటి కుటుంబం కావచ్చు, ఇలా భూమి దొంగతనం చేస్తూ, ఇలా సహజ వనరులు, ఇలా మినరల్స్ కావచ్చు, ఇలా గుట్టలు, రాళ్ళు, మట్టి అంతా దొంగతనం చేసి ఇలా వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకుంటా ఉన్నారు. ఇంకో కుటుంబం సంజయ్ కుటుంబం ఏంటంటే మహిళల మాన ప్రాణాలు దోసుకుంటా ఉన్నారు. ఇలా తోడు దొంగల్లాగా
ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న కుటుంబాలను వదిలిపెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో జీడిపిలో నెంబర్ 1 స్థాయిగా తీసుకొచ్చిన రాష్ట్రాన్ని నువ్వు నీ దొంగల ముఠ నీ రేవంత్ రెడ్డి దొంగల ముఠ కలిసి ఇలా అధోగతి పాలు చేసిండ్రు. ఇలా జీడిపిలో ఎన్నో స్థానానికి పోయిందో రాష్ట్రం మీకే చూస్తే అర్థమవుతూ ఉంటుంది. ఇలా జిల్లాలో ఎక్కడ చూసినా కానీ వడ్ల కుప్పల దగ్గర రైతులు పడుకొని వాళ్ళు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఇలా మీరు ఏమైపోతుందో అని చెప్పేసి వాళ్ళ ఆందోళనతో ఉన్నారు. లారీలు వస్తే బార్దాన్ లేదు, బార్దాన్ వస్తే లారీలు లేవు. ఒకవేళ లారీలు ఎక్కించి పంపిస్తే రైస్ మిల్ల దించుకునే పరిస్థితి లేదు. ఇలా ధాన్యం వచ్చేసి దాదాపు 15 రోజులు 2.5 నెలలు అవుతుంది. కల్లాలల్లా 2 నెలల నుంచి రైతులు పడిగాపులు కాస్తూ ఉన్నారు. మరి నువ్వు ప్రగల్భాలు పలికినావు. నీ రుద్రంగిలో కూడా ధాన్యం కొనాలని చెప్పేసి రైతులు లారీలలో వస్తలేవు, లారీలలో కాంటాలు పెట్టాలని చెప్పేసి రైతులు ధర్నా చేసిన విషయం నువ్వు పట్టించుకుంటలేవు. మొదలైతే నీ నియోజకవర్గ ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు, నియోజకవర్గ పనులకు నువ్వు పలికిన ప్రగల్భాలు, నువ్వు ఇచ్చిన హామీలు, నువ్వు ఇచ్చిన ఏదైతే మాట అది నెరవేర్చుకో. తర్వాత నువ్వు ఇతర నియోజకవర్గాల గురించి ఈ రాష్ట్రం గురించి మాట్లాడని చెప్పేసి మేము నీకు హితవు పలుకుతా ఉన్నాం. చాలాసార్లు చెప్పినాం. ఈ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ లేకపోతే ఏదన్నా అయిందన్నది చిన్నగా రాగానే ఢిల్లీ నుంచో లేకపోతే హైదరాబాద్ నుంచో చిన్నగా ఏదన్నా మెసేజ్ రాగానే ఆది శ్రీనివాస్ మీడియా ముంగట్ కట్ చేసి ఇక ఏం చేస్తాడు ఆయన చేసేది ఒకటే, కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి కుటుంబం మీద మాట్లాడాలి అంతే తప్ప నీకు వేరే తెలియదు. ఒకటే చెప్తా ఉన్నాం, 4 సార్లు ఓడిపోయి ఈసారి గెలిపించకపోతే నా చరిత్ర కనుమరుగవుతుందని చెప్పేసి వేములవాడ ప్రజలకు ఏడ్చి చెప్పి ఓట్లు వేయించుకున్నావు. నిజంగానే నువ్వు ఇచ్చిన మాటలు, నువ్వు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే నువ్వు వేములవాడ ప్రజల నుంచి చిరస్థాయిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది, రాజకీయంగా కనుమరుగవుతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొకసారి కేటీఆర్ గారి గురించి కానీ కేసీఆర్ గారి గురించి కానీ మాట్లాడితే ఊకం, ఖబర్దార్. నువ్వేదో కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉంటే నీ నియోజకవర్గంలోనే, వేములవాడ నియోజకవర్గంలోనే ఊరూరు తిరుగుతాం. ఏ ఊళ్ళో నువ్వు ఏం మాట్లాడినావు, ఏ గ్రామ ప్రజలకు నువ్వు ఏం హామీ ఇచ్చినావు, ఏ పట్టణ ప్రజలకు నువ్వు ఏం హామీ ఇచ్చినావు అని అవన్నీ కూడా ఎండగడతాం. నిన్ను పనులు చేసేదాకా విడిచిపెట్టమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ ఆదిశీనన్న, ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ. జై తెలంగాణ.